అసలు నీకు ఎట్టి చాకరీ చేయి నీకు పోతారు. రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, పేదలు ఉన్నారు. ఆ పేదలు ఇంత బాధపడతా ఉంటే ప్రతి ఒక్కడు పోయి ఒక వేషం ఇది వేష అన్నట్టుగా అంటుంటే నేను భరించలేకపోతున్నా. వాళ్ళు నిద్రపోతలేరండి. కొన్ని వేల వందల కుటుంబాలు నిద్రపోతలేవు. మీరు ప్రభుత్వమే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి అన్ని ఇచ్చేసి ఈ ప్రభుత్వ భూమిలో ఇల్లు కడుతుండు ఇది మనకి ఏం చేయాలి వాడిని? డెఫినెట్ గా నేను చెప్తున్నా, ఎవరైనా మళ్ళీ ఇట్లంటే వాళ్ళ మీద తప్పకుండా మేము పరువు నష్టము డిఫమేషన్ కేసు తప్పకుండా వేస్తాము. ఎవిడెన్స్ తో మాట్లాడితే 100% ఎవిడెన్స్ తో మాట్లాడితే దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఏం లేదు, ఎవిడెన్స్ తో మాట్లాడండి. ఏమని ప్రభుత్వ భూమి ఇది కూడా మీరు ప్రభుత్వ భూమి నాకు ఇది అని ఆర్డర్ తీసుకురండి. అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అనేది కోర్ట్ హస్ టు బి డిసైడెడ్. కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నప్పుడు నువ్వు ప్రభుత్వ భూమి అనరాదు. ఏమి ప్రభుత్వ భూమి అంటేనే మేము కోర్టుకు వెళ్ళింది మా వాళ్ళంతా. ఓకే, కొన్ని రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఆ పని ఈ పని చేసి పేదలంతా కూడా వకీళ్ళ ఫీజులు కట్టి కోర్టు ఫీజులు కట్టి 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రతి లీడర్ వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిచినోడే కదా. మళ్ళా వచ్చి నేను పట్టాలు